హలో ఫ్రెండ్స్ అండ్ మై ఐడియా సబ్స్క్రైబర్స్. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూసేద్దాం. ఆఖరిగా మన హీరో బోరుటో కాషిన్ కోజీతో కలిసి ఎలా ట్రైనింగ్ తీసుకున్నాడో, కాషిన్ కోజీ సహాయంతో ఫ్లయింగ్ థండర్ గాడ్ టెక్నిక్ని ఎలా మాస్టర్ చేశాడో మనకి రివీల్ అవుతుంది. తిరిగి ప్రెజెంట్లో ఏడా ఉన్న గెస్ట్ హౌస్లో శారదా ఇంకా సుమిరే బోరుటో ఉన్న ప్రమాదం గురించి డిస్కషన్ స్టార్ట్ చేసి తనపై వాళ్ళకున్న ఫీలింగ్స్తో ఎండ్ చేస్తారు. కట్ చేస్తే షేకుమారు ఏడాని కలుసుకొని బోరుటోకి సహాయం చేస్తుంది కాషిన్ కోజీయేనా అని అడిగితే, కాషిన్ కోజీ తన ఫ్రాక్ సహాయంతో బోరుటోకి సహాయం చేస్తుంది తానేనని కన్ఫర్మ్ చేసి శాండ్ విలేజ్కి హెల్ప్ చేయడానికి కోనహామరు మిట్సుకి ఇంకా శారదాలని పంపమని సలహా ఇస్తాడు. షేకమారు కాషిన్ కోజీని నమ్మడానికి డిసైడ్ అవ్వడంతో మొత్తానికి కోనహామరు శారదా ఇంకా మిట్సుకి శాండ్ విలేజ్కి చేరుకొని యోడో ఇంకా ఆరాయాలని కలుసుకొని మాట్సురి ఇంకా ర్యూషింజులని ఎదుర్కోవడానికి రెడీ అవుతారు. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందుగా నేను ఇన్ని రోజుల వరకు మన ఛానల్లో ఏ వీడియోస్ పెట్టలేకపోయినందుకు మీ అందరినీ మనస్ఫూర్తిగా క్షమించమని కోరుకుంటున్నా. నేను ఇన్ని రోజుల నుంచి వీడియోస్ పెట్టలేకపోవడానికి కారణం, ఆఖరిగా నేను మన ముందు వీడియోస్లో చెప్పినట్టే నేను నా జాబ్ రిజైన్ చేసిన నా కంపెనీలో వర్క్ ఏమాత్రం తగ్గించకపోవడం, అంతేకాక కొత్త జాబ్ వెతుక్కోవడం కోసం చదువుకోవడం వల్ల కొంచెం బిజీ కూడా అయ్యాను. అయినా కూడా వీడియోస్ పెట్టడానికి ట్రై చేద్దామంటే లాస్ట్ 3 వీక్స్గా నాకు ఒక స్కిన్ డిసీజ్ వచ్చి బాడీ అంతా ర్యాషెస్ రావడం స్టార్ట్ అయ్యి సాస్కే కర్స్ మార్క్లా మారడం వల్ల ప్రెజెంట్ సిచ్యువేషన్ అంతగా బాగాలేదు. దానితో డాక్టర్కి చూపించుకుంటే బెడ్ రెస్ట్ తీసుకుంటేనే ఇవి తగ్గుతాయని చెప్పారు. సో అందుకే వీడియోస్ పెట్టలేకపోయా. కానీ ఈ 1 మంత్ మాత్రం నా జాబ్ ఏమైపోతుందో అన్న టెన్షన్ కన్నా వీడియోస్ పెట్టలేకపోతున్నందుకు మనం కష్టపడి ఇంతలా పెంచిన ఛానల్ ఏమైపోతుందో అనే టెన్షనే ఎక్కువగా ఉండేది. హెల్త్ ఇప్పుడిప్పుడే మెల్లగా సెట్ అవుతుంది కాబట్టి మళ్ళీ మెల్లగా వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేస్తా. కాబట్టి దయచేసి మీకు టైం కుదిరినప్పుడు మన వీడియోస్ చూస్తూ మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇకపోతే నేను లేని ఈ 1 మంత్లో చాలా యానిమే అప్డేట్సే వచ్చాయి. ముందుగా సోలో లెవెలింగ్ ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్న సోలో లెవెలింగ్ రీఅవేకనింగ్ మూవీ భారీ ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయ్యి కేవలం మన ఇండియాలోనే 2 కోట్లకు పైగా కలెక్షన్స్ని కలెక్ట్ చేసింది. అంతేకాకుండా రీసెంట్గా సోలో లెవెలింగ్ సీజన్ 2కి సంబంధించి సరికొత్త ట్రైలర్ని కూడా రిలీజ్ చేసుకొని సోలో లెవెలింగ్ సీజన్ 2 మన తెలుగు యానిమేషన్సే పుట్టినరోజు అయిన జనవరి 4th నుంచి స్టార్ట్ అవుతుందని అనౌన్స్ చేశారు. ఇకపోతే పిచ్చెక్కించే యానిమేషన్స్తో ప్రెజెంట్ ట్రెండింగ్లో ఉన్న బ్లీచ్ 1000 Year బ్లడ్ వార్ సీజన్ 3 ఈ సాటర్డే 1 hour ఎపిసోడ్తో ఎండ్ అవ్వబోతుంది. ఇంకా రీసెంట్గా చాలా మంచి పాపులారిటీని సంపాదించుకున్న యానిమే కైజు నెంబర్ 8 మార్చ్ 28న మూవీని రిలీజ్ చేసుకొని సీజన్ 2ని కూడా 2025లో ఎయిర్ చేస్తామని అప్డేట్ ఇచ్చారు. ఇంకా ఆఖరిగా మీరు జానర్తో సంబంధం లేని ఒక పిచ్చెక్కిచ్చే క్రేజీ యాక్షన్ యానిమేని చూడాలనుకుంటున్నారా? అయితే మీరు తప్పకుండా ఈ సైంటిఫిక్ యాక్షన్ కామెడీ యానిమేని చూసేయాల్సిందే. ఈ యానిమే పేరు డాండడాన్. ఈ యానిమే రీసెంట్గా తన సీజన్ 1ని కంప్లీట్ చేసుకొని సీజన్ 2ని 2025 జూలైలో రిలీజ్ చేసుకోబోతుంది. ఈ కథలో ఏలియన్స్ ఉన్నాయని నమ్మే మన హీరో ఓకరున్, గోస్ట్స్ ఉంటాయని నమ్మే హీరోయిన్ మోమోని కలిసిన తరువాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మీరు తప్పకుండా ఈ యానిమేని చూసేయాల్సిందే. ఆల్రెడీ ఈ యానిమేని చూసిన వారు మీకు ఈ యానిమే ఎలా అనిపించిందో కింద నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.
ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే లాస్ట్ ఎపిసోడ్లో సుమీరే తనకి బోరుటోపై ఉన్న ఫీలింగ్స్ గురించి ఇంకా శారద బోరుటోని హక్ చేసుకోవడం తనని ఎంత బాధపట్టిందో అని సుమీరే చెప్పిన విషయం గురించి శారద ఆలోచిస్తుండగా ర్యూ ఇంకా మాట్సూరి షింజులు వాళ్ళకి కనిపించిన ఫ్రాగ్ని పరిశీలిస్తుంటారు. మన చెట్ల ద్వారా మనకొచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి దీనిని బోరుటోనే ఇక్కడ పెట్టాడు కాబట్టి వాడు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చే ఉంటాడు. చెట్ల ఇదొక ఎడారి, ఇక్కడ చెట్లేంటి? అవి అన్ని చోట్ల ఉంటాయని మర్చిపోయావా? భూమి లోతుల్లో కూడా మన డివైన్ ట్రీ వేర్లు ఎప్పటి నుంచో నాటుకుపోయి ఉంటాయి. ఇదే టైంలో వాళ్ళని దూరం నుంచి గమనిస్తున్న మన కోనహామరు టీం నుంచి యోడో తన సీక్రెట్ టెక్నిక్ని వాడి ర్యూ ఇంకా మాట్సూరి మాటల్ని వింటుంది. మన చెట్ల ద్వారా పొందిన సమాచారాన్ని బట్టి మనం ఈ చుట్టుపక్క పరిసరాలను పరిశీలిస్తే మనకి బోరుటో లేదా కనీసం వాడికి సహాయపడుతున్న వాడినైనా కనిపెట్టే అవకాశం ఉంది. వాళ్ళు ఖచ్చితంగా బోరుటోని వెతకడానికి ఇక్కడికి వచ్చారు. ఇంకా వాళ్ళ మాటల బట్టి చూస్తుంటే మాట్సూరి దగ్గర సెన్సరీ టైప్ ఎబిలిటీస్ ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడే ఉన్నామని పసిగట్టడానికి తనకెంతో సమయం పట్టదు. అయితే ఇప్పటి వరకు అంతా మనకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారమే జరుగుతుంది. సరే, ఇక మీరందరూ దీనికి సిద్ధమా అని కోనహామరు చెప్తున్నా శారద ఏదో ఆలోచిస్తూ ఉండడంతో, శారద నీకేమైంది? నువ్వు బానే ఉన్నావా? ఓ సారీ, నన్ను క్షమించండి, ఇక నుంచి ఫోకస్ చేస్తాను. అయితే మాస్టర్ కోనహామరు, మీరు చెప్పిన దాన్ని బట్టి మేము ర్యూనోడించి వాడి థార్న్బల్బ్ని సంపాదిస్తే మేము షింకీని కాపాడచ్చా? అవును, మాకొచ్చిన సమాచారం అంతా నిజమైతే ఖచ్చితంగా కాపాడచ్చు. అయితే సరే, ఈ మిషన్లో నా ప్రాణం పణంగా పెట్టైనా ఈ మిషన్ ఎలాగైనా పూర్తి చెయ్యాలి. యోడో, నేను నిన్ను వేడుకుంటున్నా, దయచేసి పిచ్చి పనులేం చెయ్యకు. నేనేం చెయ్యాలో నువ్వు నాకు చెప్పక్కర్లేదు తారాయా. షింకీని కాపాడడానికి నేనేం చేయడానికైనా సిద్ధం. కానీ యోడో, నేను ఇంకా ఆపమని చెప్తున్నా కదా. ఇక మీరిద్దరూ ఆపుతారా? ఇప్పుడు మనమున్న పరిస్థితిలో మనలో మనం కొట్టుకోవడం అస్సలు మంచిది కాదు. క్షమించండి సెన్సే, కానీ మేము ఎప్పుడూ ఇంతే. కానీ దానివల్ల ఈ మిషన్కి ఏ ఇబ్బంది ఉండదు. దేవుడా, వీళ్ళెక్కడ దొరికారా నాకు? సరే, మరొక్కసారి అడుగుతున్నా, మీ అందరికీ మన ప్లాన్ బాగా అర్థమైంది కదా? అర్థమైంది, కానీ ఈ ప్లాన్ వాళ్ళ మీద పనిచేస్తుందంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు. ఎప్పుడా రానికి డౌట్ వచ్చేది? ఇంతదాకా వచ్చాక ఇప్పుడు ఆగేది లేదు. ఇక పదండి అంటూ కోనహామరు, మిట్సుకి ఇంకా శారద బయలుదేరితే దూరం నుంచి మాట్సూరి ఇంకా ర్యూ వాళ్ళని పసిగడతారు. ఓయ్, అక్కడున్నా మీ ఇద్దరు ఎవరు? మీరిక్కడేం చేస్తున్నారు? పెద్దక్క మన వైపుగా లీఫ్ నుంచే వస్తున్నారు. తను కోనహామరు సారుటోబి. మేము లీఫ్కి చెందిన నింజా. మా విలేజ్కి ద్రోహం చేసి పారిపోయిన బోరుటోని వెతుక్కుంటూ వచ్చాం. మరి మీ సంగతి ఏంటి? చూస్తుంటే మనం ఎవరో వాళ్ళకి ఇంకా తెలిసినట్టు లేదు. మరి ఇప్పుడేం చేద్దామంటారు? పెద్దక్క, మాట్సూరి పెద్దక్క, ఈవిడికి సడన్గా ఏమైంది అంటుండగా కోనహామరుని చూసిన మాట్సూరి అంటూ స్టన్ అయిపోతుంది. నాకు సడన్గా నాకేదో అవుతుంది. ర్యూ, వీళ్ళతో నువ్వే మాట్లాడు అనడంతో మొత్తానికి ర్యూ కోనహామరుతో మాట్లాడడానికి రెడీ అవుతాడు. కానీ ఇదే టైంలో కోనహామరు ర్యూ ఇంకా మాట్సూరిని ఓడించడానికి షేకమారు వేసిన మాస్టర్ ప్లాన్ని గుర్తు చేసుకుంటాడు. కోనహామరు, నీ మిషన్ కేవలం ఆ షింజులని ఓడించడం మాత్రమే కాదు. ఈ మిషన్ సక్సెస్ అవ్వాలంటే నువ్వు వాళ్ళు అంతమైన తర్వాత ఏర్పడిన థార్న్ బల్బులను కూడా సేకరించాలి. థార్న్ బల్బ్సా? అవును, నువ్వు ఇప్పటికే దానిని చూసావు కదా, బోరుటో హిడారిని ఓడించినప్పుడు ఏర్పడిన బల్బ్ని. ఓ అదా? అవును, ర్యూ ఇంకా మాట్సూరి యొక్క థార్న్ బల్బులని చెట్లకి చేర్చడం ద్వారా మనం మోయిగి ఇంకా షిన్కిలని తిరిగి బతికించవచ్చు. ఏంటి, మీరు చెప్పేది నిజమా? అవును, మనకొచ్చిన సమాచారం ప్రకారం మాట్సూరి బల్బ్తో మోయిగిని,
ర్యూబల్తో షింకిని కాపాడచ్చు. అలానే ఒకవేళ మనం ఆ థార్న్ బల్బ్స్ని పొందలేకపోతే మాట్సురి ఇంకా ర్యూ మళ్ళీ రీసరెక్ట్ అవుతారు. సింపుల్గా ఒక్క ముక్కలో చెప్పాలంటే మనం వాళ్ళ థార్న్ బల్బ్స్ని పొందలేకపోతే వాళ్ళని ఓడించినా ఏ ప్రయోజనం ఉండదు. మీరు చెప్తుంటే గుర్తొచ్చింది, గతంలో బోరుటో హిడారిని ఓడించాక వాడి బల్బ్ ఎక్కడికో ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. అంటే మీరు చెప్తుంది ఇప్పుడు హిడారి మళ్ళీ బతికి తిరిగొచ్చాడనా? అవును, వాడు బతికే ఉండొచ్చు. అయితే మా మిషన్ ఆ డివైన్ ట్రీ షింజులని ఓడించి వాళ్ళ థార్న్ బల్బ్స్ని సంపాదించడమా? కానీ లార్డ్ ఎయిత్, మీకు ఈ ఇంటెల్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది? అది నిజమా కాదా అనేది పక్కన పెడితే మనకి బోరుటో ఇంటరోగేషన్లో అసలు ఏ సమాచారం దొరకలేదు కదా. క్షమించు కోనహామరు, కానీ దాని గురించి నీకు ఇప్పుడు చెప్పలేను. నాకు వచ్చిన సమాచారం కరెక్టా కాదా, అది ఎంతవరకు ఎవరితో పంచుకోవాలో నిర్ణయించుకునేది నేను. నీకు దానితో ఏమైనా ప్రాబ్లమా? లేదు అని కోనహామరు చెప్తుండగా షేకమారు కాషిన్ కోజీ ఇంకా బోరుటోలని పూర్తిగా నమ్ముతున్నట్టు షేకమారు కాలర్లో ఉన్న కాషిన్ కోజీ ఫ్రాగ్ని చూసి తెలుసుకోవచ్చు. ఇంకా నీ మిషన్ సంగతికి వస్తే నాకు వచ్చిన ఇంటెల్ బట్టి వాళ్ళతో మీరు ఎలా ఫైట్ చేయాలో నా దగ్గర ఒక స్ట్రాటజీ ఉంది. ఆ డివైన్ ట్రీ షింజులు అపారమైన శక్తున్న భయంకరమైన మాన్స్టర్స్. ఇంకా వాళ్ళకంటూ కొంతమందిని టార్గెట్స్గా చేసుకున్నారు. శారదా ఇంకా నీలాగా వాళ్ళు ఆ టార్గెట్స్ని ఆహారం చేసుకోవాలనుకుంటున్నారు. కాబట్టి వాళ్ళని శత్రువులుగా చూడడం తప్ప మనకి వేరే ఆప్షన్ లేదు. కానీ మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారనే విషయాన్ని పక్కన పెడితే వాళ్ళకి వేరే ఏ చెడు ఉద్దేశాలు లేవు. ఆ డివైన్ ట్రీ షింజులకి ప్రపంచాన్ని నాశనం చెయ్యాలనే చెడాలోచనలు ఉన్నాయని మనకి ఏ ఆధారాలు లేవు. అసలు మీరేం చెప్పాలనుకుంటున్నారు? నేనేం చెప్పాలనుకుంటున్నానంటే నా వ్యక్తిగత అభిప్రాయం బట్టి వాళ్ళు ఇప్పుడే పుట్టిన పెంపుడి పులిబిడ్డల్లాంటి వాళ్ళు. పులిబిడ్డల్లాంటి వాళ్ళ? నాకు తెలిసిన దాన్ని బట్టి కనీసం ఇప్పటికీ వాళ్ళకి చెడు చెయ్యాలనే ఏ ఉద్దేశం లేదు. వాళ్ళు ఇప్పుడే పుట్టిన ఒక క్రూర మృగం లాంటి వారు. వాళ్ళకి మనం హాని చెయ్యాలనుకుంటేనే మనపై దాడి చేస్తున్నారు. కానీ వాటి భయంకరమైన శక్తి వల్ల అవి ఎప్పటికైనా మన మనుషులకి పెద్ద ప్రమాదంగా మారచ్చు. అయితే ఏదేమైనా మనం వాళ్ళని శత్రువులుగా భావించి ఓడించడం కరెక్టే కదా. అసలు మీరేం చెప్పాలనుకుంటున్నారో నాకేం అర్థం కావట్లేదు. స్నేహం చేయి కొనహామరు, వాళ్ళతో స్నేహం చేయి. హా? ఏంటి స్నేహం చెయ్యాలా? వాళ్ళ మనసుని గెలుచుకో. ఆ పులి పిల్లలు ఇంకా భయంకరమైన క్రూర మృగాలుగా మారడానికి ముందే వాళ్ళని మంచికి చేసుకో. ఇక వాళ్ళు నిన్ను నమ్మిన తరువాత వాళ్ళకి ద్రోహం చెయ్యి. ఏంటి ఇప్పుడే నీ మనసులో ఇదంతా తప్పు కదా అని అనుకున్నావా? అలా అనుకోకు. వాళ్ళు నీ శత్రువులని నీ మనస్ఫూర్తిగా నువ్వు భావిస్తే ఇదొక పర్ఫెక్ట్ ప్లాన్. వాళ్ళు నిన్ను పూర్తిగా నమ్మిన తరువాత వాళ్ళని వెన్నుపోటు పొడు. నారుటో ఖచ్చితంగా ఈ మార్గాన్ని ఎంచుకోడు. కానీ నేను నారుటోని కాదు, ఆ భయంకరమైన మాన్స్టర్లని అంతం చేసి మనుషులందరినీ కాపాడడానికి నేను ఈ మాస్టర్ ప్లాన్ని వాడాలనుకుంటున్నా. ఇక్కడ మన లాస్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, స్క్రీన్ మీద కనిపిస్తున్న షాడో బట్టి ఆ క్యారెక్టర్ పేరేంటో తెలిస్తే చెప్పమని అడిగా. సో ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ మన ఫేవరెట్ యాక్షన్ యానిమే బ్లీచ్కి చెందిన ఎస్పాడా నెంబర్ 6 గ్రిమ్జావ్ జాగర్జాక్స్. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరినీ స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేసా. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఇక తిరిగి స్టోరీ కంటిన్యూ చేస్తే షేకమారు ప్లాన్ని గుర్తు చేసుకున్న కోనహామరు ఆ ప్లాన్ ప్రకారం వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడానికి నిర్ణయించుకుంటాడు. వీళ్ళిద్దరూ శారదా ఇంకా మిట్సుకి, ఇంకా నేను వాళ్ళ కమాండర్ కోనహామరు. మరి మీ సంగతి ఏంటి? నేను ర్యూ, ఇంకా నా వెనకున్న ఈవిడ. మాట్సురి పెద్దక్క, నువ్వు బానే ఉన్నావా? నువ్వు చాలా వింతగా ప్రవర్తిస్తున్నావు. ఏమవుతుందో నాకు తెలీదు. ర్యూ ఇంకా మాట్సురియా, మిమ్మల్ని కలుసుకున్నందుకు సంతోషం.
అయితే మీరు కూడా బోరుటో కోసమే వెతుకుతున్నారా? అయితే మన ఇద్దరి లక్ష్యం ఒక్కటే, మేము కూడా వాడి కోసమే వెతుకుతున్నాం. కాబట్టి మనం కలిసి వాడిని వెతికితే బాగుంటుంది కదా. పెద్దక్క, నువ్వు దీనికి ఏమంటావు? సరే, నాకు ఏ అభ్యంతరం లేదు. ఈ కప్ప బోరుటో ఇంకా వాడి స్నేహితుడు మాపై కన్నేయడానికి దీనినే వాడేవారు. ఈ కప్ప ఎక్కడేం చేస్తుందో పరిశీలించాలి. మాస్టర్ కోనహామరు, నాకిక్కడ ఒక మెటల్ ముక్క దొరికింది. ఇది బోరుటో తన టెలిపోర్టేషన్ కోసం ఉపయోగించే ముక్క కావచ్చు. ఏంటి, నిజమా? వీళ్ళకి వాడి గురించి చాలానే తెలిసే. మనకింకా వేరే క్లూస్ ఏమైనా దొరకచ్చు. మనందరం కలిసి చుట్టూ ఉన్న పరిసరాల్ని పరిశీలిస్తే బాగుంటుంది కదా. శారదా, మిట్స్కి, మీరు అటు వెళ్ళి వెతకండి. నువ్వు, నీ పేరు మాట్సురి కదా? ఏమైంది నీకు? అలా ఉన్నావు? నీ ఒంట్లో బాలేదా? నాకు నాకు ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా ఉంది. ఎందుకని? నాకేమవుతుంది? ర్యూ, మీ పేరు ర్యూ కదా? మాకు అక్కడ ఇంకొన్ని వస్తువులు దొరికాయి. అవి కూడా బోరుటో అయ్యుండొచ్చు. ఏంటి, నిజంగానా? అయితే వాడింకా ఈ చుట్టుపక్కలే ఉన్నాడా? అవి దొరికిన చోట మా వాళ్ళున్నారు. మీరు కూడా మాతో రండి, అక్కడికి వెళదాం. మీకు వాళ్ళని పరిచయం చేస్తాం. కానీ మా పెద్దక్క, మరేం కంగారు పడకు. మీ అక్కని, ఇక్కడ పరిసరాల్ని నేను చూసుకుంటా. ఇక రా, మీ అక్కని మా మాస్టర్ బాగా చూసుకుంటారు. నాకిప్పుడు ప్రశాంతంగా ఉంది. అచ్చం నాకు చెప్పినట్టుగానే మీ లీఫ్ నింజా చాలా మంచివారిలా ఉన్నారే. నీకు చెప్పినట్టుగానా? మా పెద్దన్న జూరాకి మీపై ఎంతో గౌరవం ఉంది. ఆయనే మా బాస్. జూరానా? నిజం చెప్పాలంటే నా కంటికి కనిపించిన ఏ నింజానైనా నేను చంపేద్దామనుకున్నా. కానీ ముందుగా మీతో మాట్లాడి నేను చాలా మంచి పని చేశా. ఏంటి మీరు ఇలా మాట్లాడుతున్నారు? మీరు అలా అంటే మీతో కలిసి పనిచేయడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇదే టైంలో వాళ్ళ ప్లాన్ ప్రకారం మిట్సుకి ఇంకా శారదా కోసం వెయిట్ చేస్తున్న యోడో ఇంకా ఆరాయా కోనహామరు చెప్పిన ప్లాన్ని గుర్తు చేసుకుంటారు. ఇంకా కోనహామరు, ఈ మిషన్కి నేను నిన్నే ఎంచుకోవడానికి ఒక కారణం ఉంది. మాట్సురి షించు నేను టార్గెట్ చేయడానికి వెనుకున్న కారణం ఏంటో నీకు తెలుసా? ఎందుకంటే తనకి నీపై ప్రేమ వల్ల నీపై రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి. ఏంటి, నిజమా? కానీ ఈ ఫీలింగ్స్ గురించి ఇంకా మాట్సురికి తెలిసినట్టు లేదు. ఇంకా చెప్పాలంటే తను ఫీల్ అవుతున్న ఆ భావం ప్రేమ అని తనకి ఇంకా తెలీదు. కాబట్టి ఈ ప్లాన్ ప్రకారం నువ్వు తనని కలిస్తే ఆమెలో ఉన్న ఫీలింగ్స్ వల్ల తన మనసులో అలజడి కలిగి తను స్టన్ అవ్వచ్చు. అలా జరిగితే మనకొక మంచి అవకాశం దొరికినట్టే. కానీ ఇలా చేయడం మీకు చాలా ఓవర్గా అనిపించట్లేదా? నేను ముందే చెప్పా కదా, ఆ షింజులు మన శత్రువులు. తప్పొప్పులు వాదిస్తూ కూర్చుంటే మనం గెలవలేం. వాళ్ళపై గెలవాలంటే నీ గుండెని రాయి చేసుకోవాలి. మనకొచ్చిన సమాచారం ప్రకారం అక్కడికి ర్యూ లేదా మాట్సురి చేరుకుంటారు. వరస్ట్ కేసులో అక్కడికి ఇద్దరూ రావచ్చు. వాళ్ళిద్దరినీ ఒకేసారి ఎదుర్కోవడం మనకంత మంచిది కాదు. కాబట్టి ఇలాంటి పరిస్థితిలో వాళ్ళని విడతీయడానికి నేను చెప్పిన ప్లాన్ని నువ్వు అమలు చెయ్యాలి. వాళ్ళకసలు ఏమాత్రం అనుమానం రాకముందే నువ్విది పూర్తి చెయ్యి అంటూ షేకమారు ప్లాన్ని గుర్తు చేసుకున్న కోనహామరు మాట్సురి షింజుని నమ్మించడానికి మళ్ళీ తన ఆస్కార్ లెవెల్ పెర్ఫార్మెన్స్ని కంటిన్యూ చేస్తాడు. మీరు చాలా నీరసంగా కనిపిస్తున్నారు. ఒక చిన్న బ్రేక్ తీసుకొని అలా కూర్చొని కబుర్లు చెప్పుకుందామా అంటూ కోనహామరు మాట్సురితో మెల్లగా పులిహోర కలపడం స్టార్ట్ చేస్తాడు. మరి ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? బెటర్గా ఉందా? ఏమో తెలీదు. ఇది అసలు నేను కాదు. నువ్వది ఖచ్చితంగా చెప్పగలవా? నువ్విలా ప్రవర్తించడం నాకంత విచిత్రంగా ఏమనిపించట్లేదు తెలుసా అని కోనహామరు మాట్సురితో ఫ్రెండ్షిప్ చేయడానికి ట్రై చేస్తుండగా కాషిన్ కోజీ తన ఫ్రాగ్ ద్వారా ఏడాని కాంటాక్ట్ అవుతాడు. ఏడా, నేను శాండ్ విలేజ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నా.
ఒక్కసారి చూసి చెప్పగలవా? మరి ఆ ముసలోడు మళ్ళీ నన్ను పసిగడితే? మామూషి వాళ్ళ బేస్ దగ్గర ఉండాలి కాబట్టి వాడు నిన్ను పసిగట్టే ఛాన్సే లేదు. నువ్వు చెప్పేది నిజం కాకపోతే నువ్వు చాలా బాధపడతావు అనడంతో ఓరోచిమారు హైడౌట్లో ఉన్న కాషిన్ కోజీ ఇంకా మన హీరో బోరుటోని చూస్తాం. ఇప్పటి వరకు అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది. వాళ్ళు మన ప్లాన్ ప్రకారం వాళ్ళిద్దరినీ విడగొట్టడంలో విజయవంతమయ్యారు. మరి తర్వాత ఏం జరుగుతుంది? కోనహామరు అలానే మాట్సురితో పులిహోర కలుపుతుంటాడు. మన ప్లాన్ ప్రకారం అయితే ముందుగా శారద ఇంకా తన టీం కలిసి ర్యూను ఓడిస్తారు. తరువాత వాళ్ళు కోనహామరుని చేరుకోవడంతో అందరూ కలిసి మాట్సురిని ఓడిస్తారు. మరి వాళ్ళు ఓడిపోయే ఛాన్స్ ఎంత పర్సెంట్ ఉండొచ్చు? అంత ఎక్కువేం కాదులే. నాకు అబద్ధం చెప్పకండి. వాళ్ళు ఓడిపోయే ఛాన్స్ ఎంతో ఆ పర్సెంటేజ్ చెప్పండి. అదెంతైనా కానీ నువ్వక్కడికి వెళ్ళకూడదు బోరుటో. హిమవారి ఎలాగైతే లీఫ్ విలేజ్ దాటి బయటికి వెళ్ళకూడదు, నువ్వు కూడా ఈ యుద్ధంలో పాల్గొనకూడదు. అదే కనుక జరిగితే జూరా కలగ చేసుకుంటాడు. అదే కనుక జరిగితే ఈసారి నువ్వు ఖచ్చితంగా చనిపోతావు. ఈ యుద్ధంలో మనం నిన్ను ఎట్టి పరిస్థితిలో కోల్పోలేం. కట్ చేస్తే ఇదే టైంలో కాషిన్ కోజీ అంచనా వేసి ముందుగా చెప్పినట్టే జూరా బుక్స్ కొనడానికి లీఫ్ విలేజ్లో ఎంట్రీ ఇస్తాడు. అందరికీ హెచ్చరిక, విలేజ్లోకి ఎవరో చొరబడ్డారు. ఈ చాక్రం అనే డేటా బుక్లో ఉన్న జూరాతో మ్యాచ్ అవుతుంది. వాడు సెక్టార్ సిలో ఉన్న బుక్ స్టోర్లో ఉన్నాడు. వాడిని పట్టించుకోకుండా అలానే వదిలేండి. ప్రజలెవ్వరినీ కూడా హెచ్చరించకండి. అలానే అందరికీ ఇది తెలియచేయండి. ఎట్టి పరిస్థితిలో వాడితో ఎవ్వరూ గొడవ పెట్టుకోవద్దు. అలా కాషిన్ కోజీ చెప్పినట్టే జూరా ఏ గొడవ చేయకుండా కేవలం బుక్స్ని మాత్రమే కొనుక్కుంటాడు. చిల్లర నీ దగ్గరే పెట్టుకో, ఇది కేవలం అడ్వాన్స్. నేను భవిష్యత్తులో కొనుక్కోబోయే బుక్స్ కోసం. అలాగే సార్, మళ్ళీ మీరు ఇలానే వచ్చి ఏ పెంట పెట్టకుండా వెళ్ళాలని కోరుకుంటున్నా. అరే జూరా, నువ్వు పుట్టి వారమే కదరా అయ్యింది. ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకు ఇంత డబ్బు? నీ దగ్గర ఒక జాబ్ ఉంటే నాకు చూడొచ్చు కదా. ఇక తిరిగి స్టోరీ కంటిన్యూ చేస్తే అసలు బోరుటోకి కవాకి శక్తిని తను తగ్గించిన ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చింది అని ఆలోచిస్తూ ఆమాడో సిగరెట్ని కాల్చబోతుంటే అక్కడికి చేరుకున్న కవాకి వాణ్ణి ఆపి ఆమాడోని అటాక్ చేసి గోడ కంటించేస్తాడు. నువ్వు నన్ను కలుసుకోవడానికి వస్తావని నేను ముందే ఊహించా. నేను నిన్ను చాలా విషయాలు అడగాలనుకుంటున్నా, కానీ దానికంటే ముందు నువ్వు నా పూర్తి శక్తిని నాకు ఇవ్వబోతున్నావు అని కవాకి వార్నింగ్ ఇస్తాడు. ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అప్పుడు మళ్ళీ నెక్స్ట్ మంత్ ఇదే టైంకి నెక్స్ట్ చాప్టర్ని మన ఛానల్లో అప్లోడ్ చేసేస్తా. అప్పుడు నెక్స్ట్ చాప్టర్లో ఏం జరగబోతుందో, అంతా షేకమారు ప్లాన్ ప్రకారమే జరుగుతుందో లేదో, బోరుటో కాషిన్ కోజీ మాటకి కట్టుబడి ఉంటాడో లేదో, కవాకి తన పూర్తి శక్తిని పొందుతాడో లేదో లేట్ చేయకుండా చూసేయచ్చు. ఇంకా మన నెక్స్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, 話せないことなのか？遅くなったよ。あんた、ちょ痛い目を見ないとわからないようだな。私とやる気か？いい同期。 ఇప్పటి వరకు ప్లే అయిన వాయిస్ ఏ నారుటో క్యారెక్టర్తో తెలిస్తే కిందన కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తెలియకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ చూసి తెలుసుకోండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదా? మరి ఇంకెందుకు లేటు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మన తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.